హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ నేను సారీ ఫాల్ అయితే స్టిచ్ చేస్తున్నాను. సో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే మనకి ముడతలుగా వచ్చేస్తుంది. సో నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూపిస్తాను. సో ఫస్ట్ ఏంటి అంటే, మనం సారీ తీసుకొని సారీ ఇంకా మనం ఎక్కడైతే కింద వస్తుంది కదా మనకి ఫాల్ అనేది, సో అక్కడ నుంచి మోచే అంత వెడల్పు ఉంచుకొని, సో ఆ తరువాత మనం ఈ ఫాల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫాల్ వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి, సారీ వచ్చేసి రాంగ్ సైడ్ అయితే ఉండాలి. సారీ అనేది రాంగ్ సైడ్లో ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా రెండు అంచులు చూసుకొని ఇక్కడ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ సారీ వచ్చేసి జారిపోతుంది. మీరు ఒకవేళ ఫస్ట్ టైం స్టిచ్ చేయాలి, మేము ఎగ్జాంపుల్గా కుట్టాలి అనుకుంటే మీరు కాటన్ సారీ పైన ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి సారీస్ అనేవి ఫస్ట్ టైం నేను కూడా ఈ మిస్టేక్ చేశాను. సో ఒక 2 or 4 టైమ్స్ ఇలా నేను ఇంకా అది స్టిచ్ చేయడం ఇంకా విప్పేయడం అలా జరిగిందనమాట నేర్చుకునేటప్పుడు. సో అలా మీరు ట్రై చేయకండి, అంటే ఇలా జారిన సారీస్ అయితే మీరు అస్సలు ఫస్ట్ అయితే స్టిచ్ చేయకండి. ఫస్ట్ ఒక కాటన్ సారీస్ ఒక 3 or 4 ఇలా స్టిచ్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి గాబర్ కూడా పడిపోకూడదు అనమాట, తొందర పడిపోకూడదు ఫాల్స్ అనేవి స్టిచ్ చేసేటప్పుడు. ఎందుకంటే ఫాల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే మనం కొంచెం క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ నేను ఇలా చూసారు కదా, అంచులు అనేవి రెండు ఒకేలా ఉండేలా చూసుకుంటున్నాను. సారీ రాంగ్ సైడ్లో ఉండాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రాంగ్ సైడ్లో ఉండాలి. మనకి ఫాల్ వచ్చేసి ఆల్రెడీ మనకి కుట్టు వేసి ఉంటుంది కదా, సో రైట్ సైడ్ అయితే ఫాల్ని పెట్టుకోండి. ఇక్కడ నేను పాదం వరుస పీకో చేస్తున్నాను. ఒకవేళ మీరు నార్మల్ స్టిచ్ వేసుకోవాలనుకున్నా కానీ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే మనకి ఇటువైపు వేసేటప్పుడు ఈజీగానే ఉంటుంది, బట్ ఏంటంటే నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వేస్తాం కదా, సో అది మాత్రం చాలా కష్టం అనమాట. అది పైగా ఇలాంటి సారీస్ అనేవి జారిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి వేసుకునేటప్పుడు చాలా కష్టపడాలి అండ్ ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. నేను కూడా చాలా టైం అయితే తీసుకున్నాను, అంటే పీకో చేస్తున్నాను కదా, ఇంకా కొంచెం ఫాస్ట్గా ఇక్కడ ప్రెస్ చేస్తాం అనుకోండి, ఈ స్పీడ్ కంట్రోల్ అనేది స్పీడ్గా ప్రెస్ చేస్తే మనకి థ్రెడ్ అనేది తెగిపోతూ ఉంటుంది. సో అందుకే చాలా నిదానంగా చేస్తున్నాను నేను. ఇదే కాదు, ఇంకా ఎప్పుడు జిగ్జాగ్ చేసినా కానీ చాలా స్లోగా చేస్తాను, లేదంటే ఇంకా దారం అయితే ఒక 10 సార్లు అయితే తెగిపోద్ది, ఇంకా చిరాకు వస్తుంది నాకైతే. సో ఇంకా అందుకని చెప్పేసి స్లోగా చేసుకుంటే ఇంకా పని కూడా ఇంకా అయిపోతుందని చెప్పేసి స్లోగా చేస్తాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన సైడ్ కాదు కదా, ఫాల్స్ అయితే ఫాల్స్ అనేవి కొంచెం పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫాల్ చూసారు కదా, వెడల్పు అనేది కొంచెం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఏంటి అంటే హిందీ వాళ్ళు వచ్చేసి మనలా వేరనమాట, ఫాల్ అనేది చేతి పని చేస్తారు వాళ్ళు. సో నేను అది కూడా షేర్ చేయాలనుకున్నాను, బట్ ఏంటంటే వేరే వాళ్ళు కదా, సో అంత పరిచయం ఏం లేదు. ఒకసారి చూశాను, చెప్పిందనమాట చేతి పని చేస్తామని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు బ్లౌజెస్కి హెమ్మింగ్ చేయరు, బ్లౌజెస్కి వచ్చేసి ఇంకా నార్మల్గా స్టిచెస్ వేస్తారనమాట. సో ఇక్కడ చిన్న లేస్ అయితే వేశారు వాళ్ళు. సో ఆ లేస్ పైకి పోకుండా నెక్స్ట్ మనకి వేరే సైడ్ సారీ ఉంటుంది కదా, సో దాని మీదే మనం ఫాల్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ సారీ చూడడానికి కొంచెం పల్చగా కనిపిస్తుంది, బట్ ఏంటంటే నేను స్టిచ్ చేసేటప్పుడు జారిపోతూనే ఉందన్నమాట, కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. సో ఇంకా ఇటువైపు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే సూదిని ఫస్ట్ అయితే క్లాత్లోకి దించాలన్నమాట. సో దించిన తర్వాత మనం ఇక్కడ అప్పుడు పాదాన్ని పైకి లేపాలి. అలా కాకుండా ఫస్ట్ పాదాన్ని పైకి లేపేసాం అనుకోండి, ఇంకా స్టిచ్ అనేది నీట్గా పడదనమాట. అంతేకాకుండా మనం జిగ్జాగ్ చేస్తున్నాం కాబట్టి స్టిచెస్ అయితే నీట్గా పడవు, చూడడానికైతే ఇంకా బాగోదు. సో అదనమాట. నెక్స్ట్ క్లాత్ కూడా జారిపోయి మళ్ళీ సారీ అయితే అది ముడతలుగా వచ్చేస్తుంది, చూడడానికైతే అస్సలు బాగోదు, ఉగ్గులుగ్గులుగా వచ్చి. సో అందుకని చెప్పేసి ఆ మిస్టేక్ చేయకుండా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ సూదిని అయితే క్లాత్లోకి దించిన తర్వాత పాదాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, పాదాన్ని అప్పుడు పైకి లేపండి, లేదంటే మనం క్లాత్ అనేది మళ్ళీ హెచ్చు తగ్గులు అయితే వచ్చేస్తాయి అనమాట. సో అందుకే చెప్తున్నాను.
సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వచ్చేసి నాకు ట్రైపాడ్ ప్రాబ్లం వల్ల ఏంటి అంటే నేను ఒక హ్యాండ్తో పెట్టేసి మరీ చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి కంపల్సరీగా. సో ఈ సైడ్ ఉంటాయి కదా, సో అవి ఫోల్డ్ చేసుకుంటే మనకి నీట్గా కనిపిస్తాయి. లేకుంటే వాటి అంచులు అనేవి మనకి పైకి కొత్త వాళ్ళు కాబట్టి తెలీదు, డైలీ కుట్టే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఖచ్చితంగా ఇక్కడ 2 కార్నర్స్ అయితే ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఒకవేళ ఇంకా నీట్గా కావాలంటే ఒక 2 ఫోల్డింగ్స్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకా ఈ శారీ పైన చిన్న చిన్న ఇవి వచ్చాయి కదా చమ్కీల్లా, సో అవి వచ్చేసి ఇంకా జిగ్జాగ్ అయితే అడ్డుతున్నాయి. బట్ ఏంటంటే స్లోగా చేసుకుంటూ వెళ్తున్నాను. యాక్చువల్లీ మనకి ఎక్కువ వర్క్ అయితే వస్తే ఇంకా సింగిల్ పాదం ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేస్తారు. సో మనకి ఇక్కడ అవసరం లేదులేండి. జస్ట్ నేను వీడియో కోసం ఈ సారీ చూపిస్తున్నాను. అంటే నా దగ్గర ఈ సారీ మాత్రం పెండింగ్ ఉందన్నమాట, ఇంకా చేయకుండా అని చెప్పేసి ఇది నేను చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా అటువైపు వచ్చేసి ఇంకా నిదానంగా మనకి కింద క్లాత్ని నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. మాత్రం మనం అలా నార్మల్గా స్టిచ్ చేసేసాం అనుకోండి, ఇంకా వేసిన తర్వాత మళ్ళీ విప్పాల్సి ఉంటుంది. సో అందుకని చెప్పేసి కొంచెం స్లోగా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎగువ దిగువ రాకుండా చూసుకుంటే మనకి ఏ సారీ అయినా మనం ఇలాంటి శారీస్కి ఫస్ట్ కనుక ట్రై చేసామనుకోండి మనకి అస్సలు రాదనమాట. సో అందుకని చెప్తున్నాను, అంటే బిగినర్స్కి ఇలాంటి శారీస్ అస్సలు పనికి రావు. సో కొంచెం కుడుతూ ఉండే వాళ్ళకి ఇలాంటి శారీస్ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత వచ్చేసాయి అనుకోండి, ఇంకా వాళ్ళు ఏమైనా స్టిచ్ చేసేసుకోగలరు. సో ఫాల్స్ అనేవి అందుకే కుట్టిస్తారంట. ఫస్ట్ అయితే మేడం వచ్చేసి మేము అలానే అడిగాము, ఫాల్స్ ఎందుకు మేడం అన్నీ కుట్టిస్తున్నారని చెప్పేసి అడిగితే, మేము ఒక 5 చెప్పాను కదా, 5 శారీస్ ఇలా స్టిచ్ చేశాను నేనైతే. సో నేనే కాదు, ఇంకా ఎక్కువ స్టిచ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకని అడిగితే స్ట్రైట్ లైన్ అనేది ఫాల్స్ అనేవి స్టిచ్ చేయడం వల్ల మనకి స్ట్రైట్ లైన్స్, నెక్స్ట్ వచ్చేసి ఏమైనా స్ట్రైట్గా కొట్టాలంటే ఇబ్బంది రాకుండా ఉంటుంది. సో ఇలా ప్రాక్టీస్ కూడా అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో మంచిదే కదా, మంచి విషయమే కదా అని చెప్పేసి ఇంకా కొత్త శారీస్ ఉండేటప్పుడు ఇంకా ఫాల్స్ కొనేసి వేసేసామన్నమాట అప్పుడు. సో చాలా తక్కువ నేర్చుకున్నాను నేను టైలరింగ్, మొత్తం ఆన్లైన్లోనే నేర్చుకున్నాను నేనైతే. నాకు తెలిసి మొత్తం నేను యూట్యూబ్లోనే నేర్చుకున్నాను. ఒక 70% అయితే చెప్పాను కదా, ఒక 40 days అలా వెళ్ళాను. బట్ ఏంటి అంటే అందులో సగం సెలవులు. నెక్స్ట్ ఏంటి అంటే నేను ఇంకా డ్రెస్సెస్ బాగా స్టిచ్ చేసుకోగలను, ఇంకా బ్లౌజ్ నేర్చుకుంటాను అనేటప్పటికీ మా హస్బెండ్ వచ్చారు. నేను పోస్టింగ్ వచ్చిందని చెప్పాను కదా, సో అలా అయిపోయింది అనమాట. సో ఇంకా ఏం చేస్తాం, ఇంకా ఆన్లైన్లో నేర్చుకున్నాను. అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడితే మనం ఏమైనా సాధించగలము. సో అది ఆన్లైనే కాదు, అంటే కొంతమంది చెప్పే విధానం అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంతమంది వచ్చేసి ఏదో టైంపాస్ చెప్తూ ఉంటారు, అంటే ఎవరి స్కిల్స్ వాళ్ళవి కదా. సో అదనమాట, మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎదుటి వాళ్ళు చెప్పేది. సో అందుకని చెప్పేసి నేను అంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ నేను ఇక్కడ కంప్లీట్ చేసేసాను. చాలా స్లోగా నేను వేసుకున్నాను, అంటే మిగతా పనులన్నీ కూడా చాలా ఫాస్ట్గా చేస్తాను. బట్ ఏంటంటే ఇలాంటివి ఫాల్స్ కుట్టేటప్పుడు, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం స్లోగా స్టిచ్ చేస్తే బెటర్ అనమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి పడకుండా. సో అదనమాట, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్లో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇలా ఆల్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట.